అదిగో ఇదిగో అంటారు, తీరా ఆ టైం వచ్చేసరికి తూచ్ లేదు పొమ్మంటారు. ఊరించి ఊరించి ఉసూరుమనిపిస్తారు. తెలంగాణ సర్కారు విషయంలో ప్రజెంట్ జరుగుతున్న చర్చ ఇదే. ఇంతకీ ఏ విషయంలో సర్కార్ అంతలా టార్గెట్ అవుతోంది? ముందు ఆర్భాటపు ప్రకటనలు చేసి తర్వాత వెనక్కు తగ్గడం వెనుకున్న రీజన్ ఏంటి? లెట్స్ వాచ్. జూన్ 2 నుంచి రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభిస్తామని ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఆ రోజు గడిచిపోయినా పథకం ప్రారంభం లేదు, అసలు ఆ ఊసే లేదు. ఎందుకలా జరిగింది? అంత ప్రతిష్టాత్మకంగా భావించిన పథకానికి డేట్ ప్రకటించి మరీ ఎందుకు సైలెంట్ అయ్యారని అంటే, అబ్బో అది చాలా పెద్ద స్టోరీ అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. పథకాన్ని 2న ప్రారంభిద్దామని అనుకున్నా 1వ తేదీ రాత్రికల్లా కుప్పలు తెప్పలుగా వచ్చాయట దరఖాస్తులు. ఈ స్థాయిలో అయితే తేడాలు జరిగిపోతాయి. మనం 100% అర్హులకే పథకాన్ని ఇవ్వాలని నిర్ణయించాం. అందుకే స్క్రూటినీ పర్ఫెక్ట్ గా చేయాలని మినిస్టర్స్ సూచించినట్టు ఒక ప్రకటన బయటకొచ్చేసింది. అంటే మినిస్టర్ల ఆదేశాల మేరకే రాజీవ్ యువ వికాసం స్కీమ్ అమలు వాయిదా పడ్డట్టు తేల్చి చెప్పేశాయి అధికార వర్గాలు. జూన్ 2 నుండి పథకం లాంచ్ అవుతుందని యువత చాలా ఆశలు పెట్టుకుంది. కానీ ఆఖరి నిమిషంలో వాయిదా పడటంతో అంతా ఉస్సూరుమన్నారు. దీంతో ప్రభుత్వ వైఖరిపై మరోసారి చర్చ మొదలైంది. రాజీవ్ యువ వికాసానికి భారీ ఎత్తున దరఖాస్తులొచ్చి పడుతున్నాయని మొదటి నుంచి తెలిసిందే. దీనిపై ప్రతి 15 రోజులకోసారి రివ్యూ చేస్తూనే ఉన్నారు అధికారులు. కానీ తీరా ఆ టైం వచ్చినప్పుడు ఎక్కువ దరఖాస్తుల పేరిట వాయిదా వేయడమేంటో అర్థం కాలేదంటోంది తెలంగాణ యువత. ఇప్పటికే వచ్చిన వాటిని పర్ఫెక్ట్ గా స్క్రూటినీ చేసుకుంటూ వెళ్తే మొత్తం గాడిన పడుతుంది గాని ఎక్కువ అప్లికేషన్స్ పేరుతో మొత్తం స్కీమ్ ప్రారంభాన్నే వాయిదా వేయటమేంటో అర్థం కావడం లేదంటున్నారు పరిశీలకులు. ఇదొక్కటే కాదు, ఇప్పటి వరకు అమలైన చాలా పథకాల విషయంలో ముందొకటి అనుకొని ఆ తర్వాత చర్చించి మార్పులు చేసి ఆఖరికి అమల్లోకి తెచ్చేసరికి పెద్ద రచ్చ అవుతోంది. ప్రతి పథకం అమలులోనూ ఇలాగే జరుగుతున్నా సరిదిద్దుకోవడం లేదా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. లేదంటే ప్రభుత్వంలోనే మరేదైనా కారణం ఉందా అన్న అనుమానాలు వస్తున్నాయట. ముందు గ్రాండ్ గా ప్రకటన చేయటం, చివరికి సైలెంట్ గా వాయిదాలు వేసేయడం సర్వసాధారణమైపోయిందని అంటున్నారు. నిధులు సమకూర్చుకోవడం లాంటి అంశాలపై ముందస్తుగానే కసరత్తు చేయటం, ఆ తర్వాత లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసుకుని పథకాన్ని లాంచ్ చేయడం సహజంగా జరిగే ప్రక్రియ. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ముందు అట్టహాసంగా పథకాన్ని ప్రారంభించి చివరికి ఆ రోజొచ్చేసరికి వాయిదా వేయడంతో లబ్ధిదారులకు మేలు జరిగిన దానికన్నా ఎక్కువగా అంతకుముందు జరిగిన రాద్ధాంతం వాయిదా పర్వమే హైలైట్ అవుతోంది. ఓవైపు వానాకాలం సాగుకి రైతులు సిద్ధమవుతున్నారు. రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారు. గతంలో వేయాల్సిన రైతు భరోసా 4 ఎకరాల రైతులకు ఇప్పటికీ జమ కాలేదు. అది పూర్తవకముందే రాజీవ్ యువ వికాసం అంటూ నిరుద్యోగ యువతకు ఆర్థికంగా చేయూతనిచ్చే ప్రయత్నం మొదలుపెట్టింది ప్రభుత్వం. దాని ఉద్దేశం, ఆలోచన మంచివే. కానీ ఆర్థిక వనరులను సమకూర్చుకున్నాక అమలు ప్రకటన చేస్తే ఎవరికీ ఇబ్బంది ఉండేది కాదు. అందుకు భిన్నంగా ఒకదానిపై ఒకటిగా ప్రకటనలు చేసేసి చివరకు వాయిదాలతో లబ్ధిదారులను ఉసూరుమనిపించడం ఎంతవరకు కరెక్ట్ అన్న ప్రశ్నలొస్తున్నాయి. ఆఖరి నిమిషంలో వాయిదాలు వేసుకుంటే ఆ పథకం అమలుతో వచ్చే పాజిటివ్ కంటే నెగిటివ్ ప్రచారమే ఎక్కువ జరుగుతోంది. చివరికి జనానికి ఇచ్చి కూడా చెప్పుకోలేని సిచ్యువేషన్ ఉందన్న బాధ పెరుగుతోందట కాంగ్రెస్ నేతల్లో. ప్రతిపక్షం ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి ఫోకస్ చేస్తుంటే అలర్ట్ అవ్వాల్సిన అధికార పక్షం ఇలా ఆఖరి నిమిషంలో వాయిదాలు వేసుకుంటూ పోవటం వల్ల జరిగే ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ అనే చర్చ నడుస్తోంది. గతంలో ప్రజాపాలన దరఖాస్తుల విషయం నుంచి మొదలుకొని రైతు భరోసా, నిధుల పెంపు, రుణమాఫీ లాంటి అంశాల్లో కూడా ప్రభుత్వం పెద్దలు రోజుకొక ప్రకటన చేయడంతో గందరగోళం ఎక్కువై ప్రజలు కన్ఫ్యూజన్ లో ఉండిపోతున్నారు. ఏడాదిన్నర గడిచిన తర్వాత కూడా క్లారిటీ లేకపోవటం, ఆఖరి నిమిషం వరకు సస్పెన్స్ పెట్టడం వల్ల చేసిన మేలు కంటే నెగిటివ్ చర్చకు ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుందనేది ఓపెన్ టాక్.